హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో ఇక్కడ డో ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రమ్ అవర్ అగారో స్టాండ్ మిక్సర్ అనమాట. ఈ అగారో స్టాండ్ మిక్సర్ మీకు చాలా సార్లు చూపించాను కదా. చాలా ఈజీగా ఉంటుంది మన కిచెన్లో మన ఎఫర్ట్ అనేది కొంచెం తక్కువ పెట్టడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ అగారో స్టాండ్ మిక్సర్ది లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని. మీరు ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఎప్పుడు మంచి డిస్కౌంటెడ్ ప్రైజెస్ మీదే ఉంటాయి కాబట్టి మీకు కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. డో అనేది మనకి లైక్ 8 to 10 మినిట్స్ కూడా పట్టదు. 5 to 7 మినిట్స్లో మంచి డో ప్రిపేర్ అయిపోద్ది. పూరి కోసం కావాలి అనుకుంటే మనం కొంచెం వాటర్ తక్కువ వేసి గట్టిగా కలుపుకోవచ్చు. ఇది మనం ఫ్రీగా ముందే వేయం, వాటర్ చూసుకుంటూ వేస్తాం కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇప్పుడు నేను బ్రాక్లీ ఉంటుంది కదా, దాంతో ఒక చిన్న ప్యాటీస్ లాంటివి చేస్తున్నాను. చిన్నపిల్లలకి కూడా హ్యాపీగా ఇచ్చుకోవచ్చు. బ్రాక్లీ మనకి చిన్నప్పటి నుంచి అలవాటు లేని వెజిటేబుల్ కదా, బట్ ఇప్పుడు మంచిగా దొరుకుతున్నాయి, మంచివి దొరుకుతున్నాయి, మంచి క్వాలిటీ కూడా దొరుకుతున్నాయి. సో ఇప్పుడు దొరుకుతున్నప్పుడు తినడంలో తప్పేముంది. అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అంటారు, కొంచెం హై ఇన్ న్యూట్రియంట్స్ అంట. కాబట్టి ఏం చేయాలో మనకి అంత అర్థం కాదు. సరే అని చెప్పి నేను రకరకాల రెసిపీస్ ట్రై చేస్తున్నా. పరాటా చేసినా చాలా బాగుంటుందట, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఇప్పుడైతే మనం ప్యాటీస్ చేద్దాం. మిక్సీలో వేస్తే అది సరిగ్గా అవ్వలేదు. సరే, ఇంకా ఆల్రెడీ ఒకసారి బ్లాంచ్ చేసి ఉంచాను. ఒక 3 minutes లాగా బ్లాంచ్ చేసేస్తే ఏంటంటే అది సాఫ్ట్గా అయిపోద్ది. తర్వాత కుక్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఆ మిక్సీలో అవ్వలేదని చెప్పి నేను ఇలా తీసి చాప్ చేసేస్తున్నాను. మీరేం చేస్తారు బ్రాక్లీతో అనేది చెప్పండి. మలాయి బ్రాక్లీ చాలా చాలా పాపులర్ అవుతుంది ఈ మధ్యన. లైక్ మలాయి పన్నీర్ ఇవన్నీ కన్నా మలాయి బ్రాక్లీ ఎక్కువ బాగుంటుంది. రెస్టారెంట్స్లో ఎక్కువ తింటున్నాము. మేము వెళ్ళినప్పుడు కూడా ఎక్కువగా ట్రై చేస్తున్నాం అనమాట. సో అది కూడా చెయ్యాలి. అండ్ పన్నీర్ ఇంట్లో చేసింది. ఈ బ్రాక్లీ పన్నీర్ కొన్ని స్పైసెస్ వేసుకొని చిన్న చిన్న ప్యాటీస్ లాగా చేసుకోవడమే. చాలా క్విక్గా అయిపోద్ది, తర్వాత యమ్మీగా కూడా ఉంది. పిల్లలు హ్యాపీగా తినేస్తారు. పిల్లలు అంటే వైబు అంతోళ్ళు అయితే కొంచెం తక్కువ స్పైసెస్ వేసుకోవాలి. మన అన్వి అంతా కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి, ఇంకొంచెం ఎక్స్ట్రా మనకి నచ్చినట్టు స్పైసెస్ వ్యారీ చేసుకోవడం అంతే. ఈ పన్నీర్ కూడా ఇంట్లో చేసింది. అలాగా వాటర్లో సోక్ చేసి పెట్టుకుంటే మనకి కొన్ని రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు కూడా పన్నీర్ డైరెక్ట్గా అలాగా ఫ్రిడ్జ్లో పెట్టేయకూడదు. అందుకే మనం బయట నుంచి ప్యాకెట్స్ తెచ్చినా కూడా లోపల ఒక వాటర్ లాగా ఉంటుంది. సో మాయిశ్చర్ ఉంటాయి. అండ్ మనం వన్ డేకి వాటర్ చేంజ్ చేసుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ 1 week వరకు మంచిగా ఉంటుంది. పన్నీర్ అసలే ఇప్పుడు ఏంటంటో కల్తీలు వచ్చేస్తున్నాయంట పన్నీర్ మెయిన్గా. కాబట్టి మనం ఇంట్లో చేసేసుకుంటే చాలా ఈజీ అయిపోద్ది. పన్నీర్ చేయడం సూపర్ ఈజీ. అన్నిటికన్నా ఏం మనం పని చేయక్కర్లేదు. పాలు బాయిల్ చేసేయాలి, అందులో కొంచెం లెమన్ కానీ వెనిగర్ కానీ వేసేసుకోవాలి, పాలు పగిలిపోతాయి, అప్పుడు స్ట్రెయిన్ చేసేస్తే అయిపోయింది అంతే. కారం అయిపోయింది. సో నేనైతే ఉప్పు, కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం ఇంకా మనకి యమ్మీగా ఉండాలంటే కొంచెం పిజ్జా సీజనింగ్, తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పెప్పర్ పౌడర్ ఇది. ఈ పెప్పర్ పౌడర్ది అది ఉంది కదా, ఆ కంటైనర్ ఏదైతే ఉందో అది మనం దాన్ని గ్రైండర్ అంటారు అనుకుంటా, ఐకియాలో తీసుకున్నాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు వేసాను ధనియాల పొడి. తర్వాత బైండింగ్ కోసం మనకి కొంచెం క్రిస్పీగా కావాలనుకోండి బియ్యం పిండి వేసుకోవచ్చు, లేదు అనుకుంటే శనగపిండి కూడా వేసుకోవచ్చు. ఏది వేసినా ఒకటే, కొంచెం బైండింగ్ కోసం హెల్ప్ అవ్వడానికి అంతే. నేను ఇక్కడ బేసిన్ వేస్తున్నాను శనగపిండి. ఆల్రెడీ బ్రాక్లీ బ్లాంచ్ చేసాం కదా, అందుకని మాయిశ్చర్ ఉంటుంది అందులోని. సో వాటర్ ఏమి వేయకుండా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా మీ అందరు ఎలా ఉన్నారు? పిల్లలు ఎగ్జామ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. అండ్ 10th పిల్లలు ఉన్న వాళ్ళు ఎలా రాశారు? ఆల్మోస్ట్ 2 ఎగ్జామ్స్ అయిపోయినట్టున్నాయి కదా. సో ఎలా రాశారు? బాగా చదువుకుంటున్నారా పిల్లలు? ఏంటి అనేది షేర్ చేయండి. అండ్ మన తిరుపతి వ్లాగ్స్ అయిపోయి, తిరుపతి వ్లాగ్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నా. సో మేది నిన్న 24th మనకి రిలీజ్ అయ్యాయి స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఇంకా అకామిడేషన్. సో మీరు ఎవరైనా తీసుకున్నారా? ఇలా చిన్నవి తీసుకొని మనం షాలో ఫ్రై చేసేద్దాము అంతే. కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. దాని తర్వాత చిన్న ప్యాటీస్ చేసుకొని 2 వైపులు మంచిగా కాల్ చేసుకుంటే అయిపోయింది అంతే.
అండ్ ఈ మధ్యన కొత్తగా ఏదో ఒక ట్రైలర్ చూసానండి. 'హిట్ 3' ట్రైలర్ చూసారా? నాకు చూడగానే ఎంత గాబరా వచ్చింది. ఈ మధ్య కాలంలోని అలా అనిపించలేదు. ఎంత వైలెన్స్ వస్తుందంటే ఈ మధ్యన సినిమాల్లోని, ఇంకా థియేటర్‌కెళ్ళాలన్న ఉత్సాహం అన్నీ పోతున్నాయి అసలు. అన్వి చిన్నప్పుడైతే అట్‌లీస్ట్ నెలకు 1, 2 అన్నా మంచి సినిమాలొచ్చేవి. ఎళ్ళాలి అన్విని పట్టుకొని ఎలా ఎళ్ళాలి అని ఆలోచించేదాన్ననమాట. ఇప్పుడు 'వైభవ్' టైంలోని ఇంకా అలా ఏం లేదు. అమ్మో! మామూలుగా కూడా ఎళ్ళాలనిపించనంత వైలెన్స్. ఇంకేదో సినిమా చూసా 'ఆహాలో' 'మార్కో' అని చెప్పి ఒక సినిమా వచ్చింది. ఓహో! ఎంత బజ్ క్రియేట్ అయిందంటే చాలా బావుంది, చాలా బావుందన్నారు. ఏం బావుందా అని చూస్తే ఫస్ట్ హాఫ్‌కే ఇంక బంద్ చేస్తాననమాట. నార్మల్‌గా అయితే నేను కొంచెం థ్రిల్లర్స్ అవన్నీ బానే చూస్తాను. అంతేమి హార్ట్‌కి తీసుకొని సెన్సిటివ్ టైప్ ఏం గాదు. కానీ నాకే ఇంక విరక్తొచ్చేసింది. చూసారా ఎంత చక్కగా వచ్చాయో? మంచి క్రిస్పీగా బయట నుంచొచ్చి చాలా బావుంటది. మా ఇంట్లో అయితే హిట్ అయింది రెసిపీ. అండ్ ఇది డిసానో పెని పాస్తా. ఒకవేళ మీరు పాస్తా తీసుకుందాం అనుకుంటే యూ కెన్ చెక్ దిస్ ఔట్. దీని అమెజాన్ లింక్ కూడా ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లోని చెక్ చేయండి. మనకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండిట్లోని కూడా దొరుకుతుంది డిసానో బ్రాండ్. ఇందులో మనకి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ఫ్లేవర్స్ కానీ ఏమి ఉండవనమాట. డిసానో పెని పాస్తా. అండ్ ఇంకా ఎండాకాలం గట్టిగా వచ్చింది కదా! ఇప్పుడు మనం మన మట్టి పాత్రలన్నీ తీయొచ్చు. నేను పెరుగు చేయడానికి అని చెప్పి ఇది తీశాను. ఇంకొంచెం చిన్నది పెరుగు పాట్ వస్తది కదా! అది కొనాలి. ఇప్పుడు కొనే వరకు ఉన్న వాటిలతో అడ్జస్ట్ చేద్దామని చెప్పి దీంట్లో చేస్తున్నాను. ఇది నార్మల్‌గా మనం కుకింగ్‌కి యూజ్ చేసుకునే మట్టిది. మీకు గుర్తుంటే మోతీనగర్‌లో ఉన్నప్పుడు కొన్నట్టున్నాము. ఆల్మోస్ట్ 4, 5 ఇయర్స్ అయిపోతుంది. ఏం కాలేదది. బానే ఉంటది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పాలేసేసుకొని అందులో కొంచెం పెరుగు తోడు పెట్టేయడమే. ఇంకా డౌట్ అనిపిస్తే ఇలాగా దాన్నేమంటారు, పచ్చిమిరపకాయలుంటాయి కదా! దాన్ని ఆహ్, అదుంది కదా! దాన్ని చూపిస్తున్నాను. అవి 1, 2 ఏసుకుంటే మనకి మంచిగా పెరుగయిపోద్ది. చలికాలంలో పెరుగవ్వడం కొంచెం కష్టమేమో గానీ, ఈ ఎండాకాలంలో మాత్రం ఏంటి టెన్షన్ లేకుండా బాగా అవుద్ది. అండ్ ఈ మధ్యన పొటాటో ఫ్రై కొంచెం డిఫరెంట్‌గా చేస్తున్నా. చాలా వస్తుంది. అండ్ లంచ్ బాక్స్‌లోకి నార్మల్ పొటాటో ఫ్రై మనం ఎప్పుడు చేసేలా చేస్తే డ్రై అయిపోద్ది. బట్ ఇదైతే చాలా బావుంది. ఈ 'రా టాక్స్ విత్ వీకే' దాంట్లో బ్రహ్మానందం వాళ్ళది ఇదొచ్చింది కదా! ఇంటర్వ్యూ. అప్పుడు తీసిన వ్లాగ్ ఇది. అది వింటూ నేను ఈ రెసిపీ చేశాననమాట. పొటాటో, క్యాప్సికమ్ ఇంకా టమాటో చాలా వచ్చింది. అండ్ అన్వికి నచ్చి నెక్స్ట్ డే కూడా సేమ్ చేయమనింది. సరే అని చెప్పి ఇంకా నెక్స్ట్ డే కూడా సేమ్ రెసిపీ ఇచ్చేసా. మీతో కూడా షేర్ చేస్తాను. అండ్ ఇందాకల చెప్తున్నాను కదా! కొన్ని మూవీస్ ఎంత వైలెన్స్ వస్తున్నాయంటే చూస్తే హెడేక్ వచ్చేస్తుంది. మెయిన్‌గా 'మార్కో' అంట అంతే అసల. ఇంకా 'కిల్' అని ఒక సినిమా వచ్చింది. అవన్నీ వచ్చాయి ఓకే. ఎవరికైనా నచ్చితే నచ్చింది కానీ అంటే ఎక్కువ మందికి నచ్చిన పర్సెంటేజ్ పెరిగిపోతుంది. రివ్యూస్ అన్నిటిలో కూడా ఓహ్! సూపర్ కేక్ అంటున్నారు. అంత కేక్ ఉండడానికి ఏముంది? అంత మైండ్‌లెస్‌గా అందరిని చంపేయడం, రకరకాలుగా సైకోయిజం చూపించడం నచ్చేస్తుంది. అండ్ మనకు పెరుగు చూసారా ఎంత వచ్చిందో. మీకు అలాంటి వైలెన్స్ సినిమాస్ నచ్చుతాయా? అండ్ ఇప్పుడు ఒక ఫోమో లాగా అయిపోయిందనమాట. అలాంటి సినిమాలు ఎంత మంచి టాక్ వచ్చేస్తున్నాయంటే బాలేదు అని ఎవరు చెప్పట్లేదు. నచ్చినా నచ్చకపోయినా బావుంది అన్నట్టే చెప్తున్నారు. అదొకటి నేను అబ్జర్వ్ చేసి మీతో కూడా షేర్ చేస్తున్నాను. కొంచెం నవ్వుకునే సినిమాలు తీయండిరా బాబు. ఇప్పుడు మన జీవితాల్లో ఉన్న కష్టాలు, ఈ సోదులు సరిపోవని థియేటర్‌కెళ్ళి కూడా థియేటర్ కాకపోయినా అట్లీస్ట్ ఓటీటీలో ఎక్కడైనా మనం ఒక 2, 3 అవర్స్ టైమ్ ఇస్తున్నాము అంటే మనకు కొంచెం హ్యాపీనెస్ రావాలి. అట్లీస్ట్ థ్రిల్ రావాలి. అంతేగాని భయం రాకూడదు అని నాకు అనిపించిందన్నమాట. అండ్ ఇక్కడ మంచిగా పొటాటోస్ అన్ని చాప్ చేసేద్దాము. తర్వాత ఈ ఫ్రై చేద్దాం. లంచ్ బాక్స్‌లో పెట్టి చూడండి. మీ పిల్లలకి కూడా చాలా నచ్చుతది. ఈ మట్టిది కూడా తీసుంచాను బయట. ఇందులో ఇంకా రెసిపీస్ ఏం మొదలెట్టలేదు కానీ ఇందాక చూపించిన దాంట్లోని పెరుగు చేస్తున్నాను. అండ్ ఇందులో ఇలాగా వాడడం మొదలుపెట్టానన్నమాట. ఇంకా తిరుపతి వ్లాగ్స్‌లో మీకు ఏ వ్లాగ్ నచ్చింది? అండ్ ఏంటి సంగతులు అనేది కూడా షేర్ చేయండి. సరేనా?
ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోవాలి, అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పొటాటోస్ వేసేసుకోవాలి. ఇంకా నార్మల్గా నేను ఎప్పుడు చేసినప్పుడు కూడా ఇలానే చేసేదాన్ని. కాకపోతే ఈ పొటాటోస్ ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసి తర్వాత తాలింపు వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఈ పొటాటో ఇందులో వేసేయాలం కదా. ఇప్పుడు ఏంటంటే ఇంకా దుంపల్ని వేరేగా తీసేయక్కర్లేదు. సేమ్ ఇందులోనే అవి ఫ్రై అవుతున్నప్పుడే ఈ ఆనియన్, క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఇంకా ఒక టమాటో కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, మంచి మాయిశ్చరైజింగ్గా అయ్యి మనకి రెసిపీ అనేది డ్రైగా కాకుండా కొంచెం మంచిగా ఉందన్నమాట. మధ్యాహ్నం తింటారు కదా, మనం ఎప్పుడో పొద్దున్న 7 గంటలకి ప్యాక్ చేస్తే వాళ్ళు తినేటప్పటికి 12:30 అయిపోద్ది. ఇంకా ఆ టైం వరకు కొంచెం మరీ డ్రైగా అయిపోయినా తినాలనిపించదు. అండ్ అన్వి ఎలా అంటే తను అంటే వేరేగా రసం ఇస్తాను కలుపుకో, పెరిగిస్తాను కలుపుకో అంటే కలుపుకోదు. తనకి జస్ట్ స్పూన్తో తీసుకొని తినేసి అలాగ ఉంటేనే తింటది, లేకపోతే అలా బాక్స్ వెనక్కి వచ్చేస్తుంది. అందుకని నాకు ఇలాంటి రెసిపీసే సెట్ అవుతున్నాయి. ఇవి ఈ తర్వాత రకరకాల రైస్లు, టమాటో రైస్, కోకోనట్ రైస్, పులావ్, పులిహోర, సో సింగిల్ ఈజీగా తినేసేవే తింటదన్నమాట. ఇంకా ఎన్ని రోజులు అవే చేస్తానని చెప్పి ఇది చేశాను, ఎలాగో నచ్చింది. రకరకాల వెజిటేబుల్స్ ట్రై చేస్తూ ఈ ప్రాసెస్లో చేయాలి. అండ్ పొటాటో క్యాప్సికమ్ కూడా మంచి కాంబినేషన్, బాగుంటుంది. సో ఇలా ఆనియన్స్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసేసుకుందాం. అండ్ ఒక టమాటో కూడా వేసి బాగా మూత పెట్టేస్తే మనకి మంచిగా మగ్గిపోద్ది అన్నమాట. ఇలాగా వేరేగా అన్ని దెబ్బలాడుకున్నట్టు ఉన్నాయి, కానీ కుక్ అయిన తర్వాత అన్ని మంచిగా కలిసిపోతాయి. ఎండలు చాలా చాలా పెరిగిపోతున్నాయి. ఇంకొక ఈ 1 వీకే కొంచెం 1 వీక్ కూడా కాదు, లైక్ ఒక 4-5 డేస్ కొంచెం బెటర్ ఉంటుందట క్లైమేట్. ఫస్ట్ నుంచి ఇంకా బీభత్సంగా పెరిగిపోద్దట. సో గెట్ రెడీ ఫర్ సమ్మర్, టిపికల్ సమ్మర్. ఈ సమ్మర్ ఎలా గడుస్తుందో ఏంటో తెలీదు. మేమైతే అప్పుడే ఏసీలు కూడా మొదలు పెడతాం. మీరు ఏసీలు క్లీనింగ్ అవన్నీ అయిపోయా ఏంటి అనేది చెప్పండి. ఈసారి మేమైతే అర్బన్ క్లాప్లో ఎక్కడ బుక్ చేయలేదు. సో మా ఆయన కొంచెం తీసి క్లీన్ చేస్తారు, బాగానే ఉంది ఇప్పటికి. సో చూడాలి ఇంకొంచెం. కొన్ని స్పైసెస్ వేసుకున్నాను, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా మూత పెట్టేసి ఫ్రై చేసేసుకుంటే మనకి ఈ సింపుల్ రెసిపీ రెడీ అయిపోద్ది. క్యాప్సికమ్ అవి కుక్ అవ్వడానికి కొంచెం వాటర్ చిలకరించాను, అది కూడా ఆప్షనల్, మనకి చేస్తున్నప్పుడు తెలుస్తుంది. అలా మూత పెట్టినప్పుడు ఆ స్టీమ్ ఏదైతే ఉందో అది వాటర్లా కన్వర్ట్ అయ్యి కొంచెం సరిపోద్ది అనుకుంటే కొంచెం వేసుకుంటే సరిపోద్ది అన్నమాట. అండ్ అంతే అయితే ఈరోజు వ్లాగ్కి. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ చిన్న వ్లాగ్. మళ్ళీ కలుస్తాను ఇంకో మంచి వీడియోతో. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, స్టే సేఫ్, స్టే హ్యాపీ.